పూర్తి చేసుకునే అవకాశం మనకే అధికారం వచ్చింది. విద్యన్న ఈరోజు మీకు శాసనసభ్యుడు అయ్యిండు. అందుకే ఈరోజు విద్యన్న శాసనసభ్యుడిగా శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నారు కాబట్టి మీ ప్రాజెక్టుల కోసం బట్టి విక్రమార్క గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ 1035 కోట్ల రూపాయలు R&B శాఖ కావచ్చు, సాగునీటి పారుదల శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, రోడ్ల రవాణా శాఖకు సంబంధించిన పెద్దపల్లి RTC డిపో కావచ్చు, ఈ పనులన్నీ కూడా ఇవాళ మనం పూర్తి చేసుకున్నాము అంటే మీ అభిమాన నాయకులు ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి ఈ పనులన్నీ సాధ్యమైనవి. వాళ్ళు అడిగినరు, ఇంతకుముందు శ్రీధర్ బాబు గారు మాట అన్నారు, ఈ అన్ని విషయాలు తీసుకెళ్ళి ఒత్తిడి చేసి నేను తీసుకొచ్చినా అని. ఆయన ఒత్తిడి చేయలేదు, మమ్మల్ని కూసబెట్టి బెదిరించి సంతకాలు పెట్టించి ఇవాళ మమ్మల్ని ఇక్కడికి పట్టుకొచ్చిండు. మీకు తెలుసు కదా శ్రీధర్ బాబు గారు బెదిరిస్తే ఎట్లా బెదిరిస్తారో. బయట ఉన్నప్పుడే అట్లుంటాడు, తలుపు మూసిండంటే శ్రీధర్ బాబు గారి గురించి మీకు అందరికి బాగా తెలుసు కదా. ఇవాళ ఇవన్నీ వాయిదా వేద్దామనో మళ్ళా చూద్దామనో అని చెప్పకుండా అటు ధర్మపురి కావచ్చు, లేకపోతే రామగుండం కావచ్చు, ఇవాళ పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం కావచ్చు, మంచిర్యాల ప్రేమ్సాగర్ రావు గారు ఉన్నారు, అటువైపు అయినా గడ్డం వంశీ ఎంపీ గారు ఉన్నారు, లేకపోతే వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. ఈ పార్లమెంటులో 7 అసెంబ్లీలు పార్లమెంటు మీరు అభిమానంతో ఎమ్మెల్యేలను ఎంపీని గెలిపించారు కాబట్టి ఈనాడు ఈ ప్రాంతానికి వేలాది కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడమే కాదు, రామగుండంలో విద్యుత్ ప్రాజెక్టు కావచ్చు, పెద్దపల్లిలో సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఇవాళ ధైర్యంగా మీరు అడగలుగుతున్నారు, కొట్లాడగలుగుతున్నారు. మాతో చెయ్యి బట్టి సంతకం పెట్టించి మీ శ్రీధర్ బాబు గారు పనులు చేయించగలుగుతున్నాడు. ఇది ప్రజా విజయం, ఇది ప్రజా పాలన, ఇది ప్రజా ప్రభుత్వం. నేను అడుగుతున్నా, భానుప్రసాదరావు గారు ఎమ్మెల్సీ గారు, ఇక్కడ పార్కు లేదు, పార్కు కావాలన్నాడు, స్టేడియం లేదు, స్టేడియం కావాలన్నాడు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలి అని నాకు నివేదికలు ఇచ్చిండ్రు. చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఇన్ని నిధులు ఇచ్చినా మళ్ళీ ఇన్ని విజ్ఞాపన పత్రాలు తెచ్చిర్రు ఇంకా కావాలి అని. కాయలు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఉంటాయి. పెట్టించేవాడు ఉంటే పెడతామంటే ముందుకు వస్తారు, కొడతామంటే దూరం పోతారు. ఇవాళ మనం పెడతాం అంటున్నాం కాబట్టి, వడ్డిస్తాం అంటున్నాం కాబట్టి మీరందరూ దగ్గరకు వచ్చిండ్రు, ఈ వినతి పత్రాలు ఇచ్చిండ్రు. ఇవాళ మీ అందరికీ మంచి చేయడానికి ఈ నివేదికలు మొత్తం మళ్ళీ సచివాలయానికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటిగా వీటిని పరిశీలించి తప్పకుండా ఇందులో ఉన్న అంశాలను ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇచ్చిన నివేదికలు ఇవి చదివితే రేపు ఉదయం దాకా ఇవే చదవాల్సి వస్తుంది కాబట్టి మొత్తంగా గంప గుత్తగా మీకు ఒకటే మాట ఇస్తున్నా, మిత్రులు ఇచ్చిన నివేదికలన్నీ కూడా మా అధికారులకు, మా చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చి పెద్దపల్లి ఉమ్మడి జిల్లాకు, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి కావలసిన నిధులను ఇచ్చే బాధ్యత ప్రేమ్సాగర్ రావు గారు. సత్యనారాయణ స్వామి మా టెంపుల్ కూడా నిధులు కావాలన్నాడు. మా బట్టి గారికి నేను సూచన చేస్తున్నా, సాగర్ అన్న పెద్దగా అడిగింది లేదు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత మనం దేవుడికి నిధులు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన ఏం పెద్దగా అడిగే టైప్ కాదు. ఆదిలాబాద్ దత్తత తీసుకోమన్నాడు, తప్పకుండా తుమ్మిడిహెట్టి దగ్గర సాగునీటి ప్రాజెక్టు కట్టించి గోదావరి జలాలను తరలించి ఆదిలాబాద్తో పాటు కరీంనగర్ జిల్లాను కూడా అభివృద్ధి పదం వైపు నడిపించే కార్యక్రమాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకోబోతున్నారు. ఇవాళ మిత్రులారా, ఇవన్నీ పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మీరు అడగగలుగుతున్నారు, మీరు విజ్ఞప్తి చేయగలుగుతున్నారు అంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ఉంది, ప్రజా ప్రభుత్వం ఉంది. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరం మీకోసం రోజుకు 18 గంటలు కష్టపడుతూ ఎక్కడ చూడకుండా చెమట తీస్తూ పని చేస్తుంటే కొంతమంది కడుపు నొప్పితో, లేకపోతే భవిష్యత్తు వాళ్ళకు లేదు, ఇక చీకటి మయమైందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పెద్దలు కొంతమంది కలిస్తేనే ఏమున్నారా మీరు చేసింది కూడా చెప్పుకోలేకపోతున్నారు. 10 ఏళ్ళు మోసం చేసినోడే ఇవాళ బజార్ల మీదకి వచ్చి మీరేం చేయలేదని మిమ్మల్ని అంటున్నారు. 10 ఏళ్ళ పాలనను 10 నెలల పాలనను పోల్చి చూసుకోండి అని మీ ప్రజలకు చెప్పాలి కదా. మీ కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు, చెట్టు కింద మంచిగా దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నారు. ఏందని పెద్ద మనుషులు అడుగుతారు. అంటే నేను అన్నా,
మేము 10 ఏళ్ళు ఎన్నో కేసులు కట్టుకున్నాం, ఎంతోమంది జైల్లోకి పోయినాం. ఈ జెండా మోసి భుజాలు కాయలు కాసి ప్రాణాలు కోల్పోయిన మా కార్యకర్తలు ఇవాళ సేద తీరుతున్నారు, వ్యవసాయం మీద దృష్టి పెట్టినరు, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప శత్రువు ఏం చేస్తున్నాడో చూడక కాదు, చూస్తాం ఖచ్చితంగా. 10 నెలల పాలన మీద వాళ్ళు చేసిన విష ప్రచారం డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు 10 రోజులు వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టి చరిత్రను తిరగ రాస్తామని చెప్పడం జరిగింది. దానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఈరోజు బాధ్యత తీసుకొని ముందుకు నడిపిస్తున్నారు. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ 4 కోట్ల ప్రజలు నేను అడగదలుచుకున్నా. ఆనాడు 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నది తెలంగాణ రాష్ట్రంలో నెలల కొద్దీ